మిత్రులందరికీ జై సేవ జై జోహర్. ఈ దేశంలో నిజమైన స్వాతంత్రం ఖద్దరు బట్టలు ధరించి నేను ఇది చేస్తా అది చేస్తా అని అర్ధ సత్యాలు ప్రచారం చేసుకునే రాజకీయ నాయకులకు స్వాతంత్రం వచ్చింది. ప్రజాస్వామ్య దేశంలోనే ఉంటూనే ఓటును మందు సీసాలకు బిర్యానీ ప్యాకెట్లు 500 రూపాయలకు అమ్ముకునే మూర్ఖులకు స్వాతంత్రం వచ్చింది. ఆడబిడ్డలపై అన్యాయంగా లైంగిక దాడులు అత్యాచారాలకు పాల్పడే దుర్మార్గులకు కామాంతులకు స్వాతంత్రం వచ్చింది. ప్రజలను మోసం చేస్తూ ప్రజలను రాబందుల పీకుతుంటూ పట్టపగలి అవినీతి కుంభకోణాలకు పాల్పడే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు రాజకీయ నాయకులకు స్వాతంత్రం వచ్చింది. చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్పుకుంటూనే సామాన్యులు బలహీన ప్రజలపై లాఠీ దెబ్బలు కురిపిస్తూ అక్రమ కేసులతో వేధించే పోలీసులకు స్వాతంత్రం వచ్చింది. ఆదివాసుల రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు స్వాతంత్రం వచ్చింది. రైతుల కష్టాన్ని దోచుకునే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దళారీ వ్యవస్థకు స్వాతంత్రం వచ్చింది. శ్రామికుల శ్రమను దోచుకునే దళారులకు, కొంతమంది యజమానులకు, కాంట్రాక్టర్లకు మాత్రమే నిజమైన స్వాతంత్రం వచ్చింది. దేశ భవిష్యత్ అయిన విద్యార్థులకు, దేశ ప్రగతికి మరియు అభివృద్ధికి కీలక శక్తిగా నిలిచే నిరుద్యోగ యువతకు, ఈ దేశ మూలవాసులైన ఆదివాసులకు, దేశానికి అన్నం పెట్టే రైతులకు, దేశాన్ని నిర్మించే కార్మికులకు, ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందని రోగులకు, స్వేచ్ఛగా ధైర్యంగా తిరగలేని ఆడబిడ్డలకు, పేదలు, నిరుపేదలు, వెనుకబడిన వర్గాలు మరియు బలహీన వర్గాల ప్రజలకు నిజమైన స్వాతంత్రం ఇంకా పూర్తిగా అందలేదు. స్వాతంత్రం అంటే కేవలం పాలకులు మారడం, అవినీతి పరులు మారడం, రేపిస్టులు మారడం, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు మారడం, చట్టాలను చుట్టాలుగా మార్చే పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మారడం కాదు. ప్రతి పౌరుడి జీవితంలో ఆకలి లేకుండా, నిరుద్యోగం లేకుండా, వివక్ష లేకుండా, దోపిడీ లేకుండా న్యాయం అందే పరిస్థితి రావడం, ఇదే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం.